కాకినాడ జిల్లా పీఠాపురంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనను టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. కుమారపురంలో సీసీ రోడ్లు ప్రారంభోత్సవంలో నాగబాబు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి టీడీపీ ఇన్ఛార్జ్ వర్మకు ఆహ్వానం అందలేదు. దీంతో సీసీ రోడ్ల ప్రారంభోత్సవానికి నాగబాబు రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ జనసేన నేతలు బలాబలాలు ప్రదర్శించుకుంటున్నారు. జై వర్మ, జై టీడీపీ అంటూ తెలుగు తమ్ముళ్లు నినాదాలు చేస్తుంటే మరోపక్క జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అంటూ జన సైనికులు స్లోగన్స్ వినిపిస్తున్నారు. దీంతో ఇరు వర్గాలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. కాకినాడ జిల్లా పీఠాపురంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి ఫోన్ ద్వారా అందిస్తారు. చిరంజీవి. మీనాక్షి, ప్రస్తుతం పీఠాపురం నియోజకవర్గంలో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పరిస్థితులు అయితే చాలా ఉధృతంగా మారాయని చెప్పవచ్చు. నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచి కూడా పీఠాపురంలో వరుస పర్యటనలు, ప్రారంభోత్సవాలు కూడా చేయడం జరిగింది. నిన్న అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కూడా ఇటు వర్మనుకు ఇన్విటేషన్ ఇవ్వకపోవడంతో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొందనే చెప్పవచ్చు. అయితే వర్మ అనుచరులు ఎవరైతే ఉన్నారో వర్మకు అనుకూలంగా కూడా వర్మ అనుచరులు జిందాబాద్ అంటూ కూడా వర్మను పొగడడం, మరియు ఓ పక్కన జనసేన నాయకులు కూడా పోటాపోటీగా ఇటు టీడీపీ నాయకులు, ఇటు జనసేన నాయకులు ఒకళ్ళు కూడా బలాబలాలు ప్రదర్శించుకున్న నేపథ్యంలో ఇప్పుడు పిఠాపురంలో పరిస్థితి అయితే కొంత ఉధృతంగా మారింది. అయితే నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణం చేసి ఇటు పిఠాపురం నియోజకవర్గంలోనే పూర్తి స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తారని కూడా ఇప్పటికే జనసేన అఫీషియల్ గా కూడా వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో వర్మకు ఇటు పిఠాపురంలో ప్రాధాన్యత తగ్గించడానికి కానీ ఇటు రానున్న కాలంలో కూడా ఇటు పిఠాపురం నియోజకవర్గం జనసేన అడ్డాగా మార్చేందుకు నాగబాబు ఇప్పటికే వ్యూహాలు రచించడంతో ఇటు పిఠాపురంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొంటుంది. అయితే రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అన్న దానిపై కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ చిరంజీవి. Hey,